ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు రాహువు కేతువు, ఈ రాహుకేతువుల మార్పు కొన్ని సాఫ్ట్వేర్స్లో ఒక రకంగా ఉంది. అంటే కొన్నిట్లో మే 18 అని, కొన్నిట్లో మే 15 అని, కొన్నిట్లో జూన్ 1 ఉంది. కాకపోతే దీని ప్రభావం మాత్రం మే 15 నుంచి స్వల్పంగా ప్రారంభమై జూన్ 1వ తేదీ నుంచి తీవ్రత పెరుగుతుంది దీని యొక్క ప్రభావం. మరి ఈ రాహుకేతువుల మార్పు మూలంగా ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారికి, రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, ఇందులో మంచి ఉంటుంది, జాగ్రత్తలు కూడా చెప్పుకుంటాము. అదేవిధంగా ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటిది కూడా చూసుకోవాలి. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మీనలగ్నము, మీనరాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీనరాశి వారికి లగ్నంలో రాహు, సప్తమంలో కేతువు యొక్క సంచారము జరుగుతుంది. సో ఈ సప్తమ కేతువు ఎప్పుడైతే జరుగుతుందో, సప్తమ కేతువుతో పాటు కుజుడు కూడా ఎప్పుడైతే ఉన్నాడో, అంటే సప్తమ కేతువులోకి రాబోతున్నాడు. ఒక 2 నెలల తర్వాత కుజుడు కూడా అక్కడికి వస్తాడు. కాబట్టి కేతువు మారిన 2 నెలల తర్వాత మీన రాశి వారు కొంచెం ఈ 2 మ్యారేజ్ కోసం ప్రయత్నం చేసే వారికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ సప్తమంలో ప్రజెంట్ కేతు ఉన్నందుకు, ప్రజెంట్ లగ్నంలో రాహు ఉన్నందుకు ఇంతకాలం మీరు ఇబ్బంది పడినటువంటి వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కొంత మీకు ఏదైతే డిస్టర్బెన్సెస్, డిస్ప్యూట్స్ ఉంటాయో అవి కొంత ఈ మార్పు వల్ల క్లియర్ అవుతాయి. అది పార్ట్నర్స్తో కానివ్వండి, లేనట్లయితే జీవిత భాగస్వామితో కానివ్వండి, వివాహ జీవిత భాగస్వామి కావచ్చు, లేనట్లయితే బిజినెస్ పార్ట్నర్స్తో ప్రధానంగా. ఎందుకంటే ఇక్కడ ఈ లగ్నరాహు, సప్తమకేతువు ఇంతకాలం ఉన్నందుకు సర్వసాధారణంగా ఏదో అయిపోతుందేమో, ఏదో నేను తొందరపడాలి అనేటువంటి కొంత ఇమాజినేషన్స్ వాటిలో ఉంటూ ఉంటారు. కాబట్టి అదొకటి. అదేవిధంగా సప్తమంలో ఉండేటువంటి కేతువు ఎప్పుడైతే 6వ స్థానంలోకి మారుతాడో, ఇది పూర్వజన్మ కర్మస్థానంలోకి మారుతుంది మీనలగ్నాత్. కాబట్టి సర్వసాధారణంగానే మీనలగ్నంలో జన్మించినటువంటి వారికి తండ్రితో పాస్ట్ లైఫ్ సంబంధించిన కొన్ని ఉండడం వల్ల తండ్రితోనే వీళ్ళ జర్నీ మొత్తం, అంటే సుఖం కానీ, దుఃఖం కానీ, ఒక మంచి కానీ, ఒక మిస్కమ్యూనికేషన్స్ కానీ తండ్రితోనే ఉంటూ ఉంటాయి. లేదా గవర్నమెంట్ వాటితో ఉండడం, మెడికల్ రిలేటెడ్ వాటితోనే వీళ్ళ లైఫ్ అంతా కనెక్ట్ అయి ఉంటుంటుంది. కాబట్టి వాటికి ఒక రకంగా చెప్పాలంటే ఆ యొక్క కర్మ ఎండింగ్ స్టేజ్కి వచ్చేటువంటి ఫలితాలని కేతు ఇస్తాడు 6లో ఉన్నప్పుడు. అయితే సర్వసాధారణంగా 6లో కేతు ఉన్నప్పుడు ఒక రకంగా చెప్పాలంటే శత్రువుపై జయాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. శత్రువు యొక్క సూక్ష్మమైనటువంటి విషయాలను తెలుసుకోవడం ద్వారా కూడా కొన్ని వాటిని క్లియర్ చేసుకుంటూ ఉంటుంది. కాకపోతే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, లేనట్లయితే కొంత ఈ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమము. ఈ రాహుకేతువుల యొక్క మార్పు మూలంగా దేశ గోచారం ఎలా ఉండబోతుంది మనం ఆల్రెడీ ఒక 40-45 రోజుల క్రితమే చెప్పుకున్నాం. అయ్యా కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు, నీచబడి ఉన్నాడు. ఈ మిలిటరీకి, ఈ యొక్క దాడులకి, అదేవిధంగా రక్షణ దళాలకి, అందులో ముఖ్యంగా నేవీలో ఉండేటువంటి వారికి కారకుడు. యూట్యూబ్లో ఉన్న వీడియోలు మీరు కనుక చూసుకున్నట్లయితే, అదేవిధంగా ఉగ్రవాదులకు కూడా నీచబడ్డ కుజుడు కారకుడు అవుతాడు. కాబట్టి అటువంటి దాడులు జరుగుతాయని చెప్పుకున్నాం. అదే రకంగా మహర్షులు మనకి అందించినటువంటి శాస్త్రరీత్యా జరుగుతూ వస్తున్నాయి. ఇది మన గొప్పతనం కదా, అమ్మవారి యొక్క అనుగ్రహం అంతా కూడా. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఈ దాడులకి ముఖ్యంగా ఈ రాహుకేతువులు ఎప్పుడైతే రాహు మనకి కుంభంలోకి రావడము, కేతువు సింహరాశిలోకి ఎంటర్ అయ్యి కుజుడితో ఎప్పుడైతే కలుస్తున్నాడో, దీని మూలంగా మంచి ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొంత జాగ్రత్త పడాలి. ఏమిటవి? ఎప్పుడైనా
కేతువు గనక కుజుడితో సంబంధం కలిగితే అందులో ముఖ్యంగా సింహరాశి అనేటువంటిది ప్రార్థనా స్థానాలు మరియు సింహరాశి అనేటువంటిది మెడిటేషను సహజ పంచమ స్థానం కాబట్టి మనం ధ్యానం చేసుకునేటువంటి ప్రదేశంగా కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి ధ్యాన ప్రదేశంగా కనుక మనం చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ ఎప్పుడైతే మే 15 నుంచి ఈ కేతువు వస్తున్నాడో, అదేవిధంగా జూన్ నుంచి కాస్త కుజుడు కూడా కనెక్ట్ అవుతున్నాడో, ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ప్రార్థనా మందిరాల మీద ఇప్పుడు మనకి జరుగుతున్న అటాక్లన్నీ కూడా పహల్గాం దాడి తర్వాత కొంచెం ఈ స్పిరిచువల్ కేంద్రాల మీద, అది సిక్కులది కావచ్చు, లేకపోతే మన హైందవులది కావచ్చు, ఎవరిదైనా సరే ప్రార్థనా మందిరాల మీద ఆ యొక్క అటాక్స్ అనేవి జరుగుతాయి. ఒక్కొక్కసారి మన వాళ్ళు వేసేటువంటి అటాక్స్లో కూడా ముఖ్యంగా మనం గతంలో చెప్పుకున్నాం, పెహల్గాం తర్వాత యుద్ధం కంటే కూడా ఎక్కువ అటాక్స్ జరుగుతాయి అనేటువంటిది. ఆ రకంగానే అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ కుజకేతువులు కలిసినప్పుడు మాత్రం కాస్త ఈ ప్రార్థనా మందిరాల మీద కావచ్చు, ఆలయాల్లో కావచ్చు, క్షేత్రాల మీద కావచ్చు ఎక్కువ ప్రభావం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను, అయ్యా ఈ భారతదేశానికి సముద్ర తీరాల్లో ఉండేటువంటివి లేదా పాకిస్తాన్ దగ్గరలో ఉండేటువంటి ప్రాంతాలు కాస్త అప్రమత్తంగా ఉండాలి. అందులో ముఖ్యంగా క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో మనకి క్యాపిటల్ అయినటువంటి ఢిల్లీ ప్రాంతం కూడా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఏం చేయాలి? అందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్రము, కాలభైరవ అష్టకము ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. మరియు మరి మంచి కూడా ఉంటుందన్నారు కదా అని చెప్పి చూసుకున్నట్లయితే కేతువు ఎప్పుడైతే ఇన్ని రోజులు 1.5 year నుంచి కన్యారాశిలో ఉన్నాడో, మీరు లాస్ట్ 1.5 year బ్యాక్ మనం చెప్పుకున్నటువంటి వీడియోలు కనుక చూసుకున్నట్లయితే చాలా స్పష్టంగా అక్కడ చెప్పడం జరిగింది, అయ్యా కన్యారాశి అనేటువంటిది భూతత్వ రాశి కాబట్టి భూములు స్ట్రక్ అవుతున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అలా అదేవిధంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ అంతా కూడా ఫాస్ట్గా వెళ్తున్న రియల్ ఎస్టేట్ కొంత స్లో డౌన్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఈ కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోకి మారుతాడో ల్యాండ్స్ రేట్స్ మళ్ళీ మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, రేట్లు ఆగిపోయి లేకపోతే అమ్ముడు పోక రియల్ ఎస్టేట్లో వ్యాపారాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా కొంత మూమెంట్ అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఈ రాహు కుంభంలోకి ఎంటర్ అవుతున్నాడో సాఫ్ట్వేర్ రంగానికి ఒక రెవల్యూషన్ కూడా ఇస్తాడు రాహు. ఎందుకంటే కుంభరాశి అనేటువంటిది ఏదైతే ఉందో బిజినెస్ సైన్గా చెప్తూ ఉంటారు. ఆన్లైన్ త్రూగా పెరిగేటువంటి ఇంకా డిఫరెంట్గా ఏఐ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా పెరుగుతాయి చెప్పాలంటే. అయితే ఇక్కడ ఈ కేతువు మరి మనకి కన్యారాశి నుంచి సింహరాశిలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నాడో ఇది కొంతవరకు విపరీతంగా పెరుగుతున్నటువంటి బంగారు ధరని కొంతవరకు బ్రేక్ వేస్తుంది, కొంత తగ్గిస్తుంది కూడా. అయితే మీరు గమనించినట్లయితే ఒక 3 సంవత్సరాల నుంచి దాదాపుగా 35-40 వేలు పెరిగిందండి. మీరు 1 monthలోనే 10,000 పెరిగింది గోల్డ్ రేట్. 90 దగ్గర ఉండేది 1 lakh దాకా వచ్చేసింది. అలాంటిది దానికి కొంత బ్రేక్ పడనుంది కేతువు సింహరాశిలోకి రావడం వల్ల. ఫ్లక్చువేషన్స్ వస్తాయి, సడన్గా అప్పుడే పెరిగినట్టే మళ్ళీ డామని కింద పడడం, ఇవి కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రాహుకేతువుల వల్ల మనకేంటంటే సూక్ష్మానికి కారకుడు రాహు, సూక్ష్మ సంబంధంగా జరిగేవి కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా కాస్త ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అయితే ఈ యుద్ధ సంబంధించినటువంటిది మీరు ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరం రాజుకి కారకుడు రవి, మంత్రికి కూడా రవి కారకుడు, అందుకని చాలా ప్లానింగ్గా చేస్తూ ఉంటారు. కాకపోతే సైన్యాధిపతి శని అయ్యాడు కాబట్టి ఏదో ఒక అటాక్ జరిగింది ఆగిపోయింది అన్నట్టుగా ఉండదు, ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎందుకంటే శని లాంగ్ టర్మ్ కారకుడు కాబట్టి మీన రాశిలో ఉన్నంత కాలము కూడా, అంటే ఒక 2-2.5 సంవత్సరాల పాటు, ఒక 2-3 నెలలు తీవ్రంగా ఉన్నప్పటికీ ఓ 2-2.5 సంవత్సరాల పాటు ఏమవుతుంటుందంటే అది సాగుతూ ఉండడం, మళ్ళీ అయిపోయింది కదా అనుకుంటే మళ్ళీ వాళ్ళు ఏదో అటాక్ చేయడం, మన వాళ్ళు తను తిప్పి కొట్టడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, అందరూ కూడా ఎవరెవరైతే సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటారో, అంటే ఇటు సైడ్ పాకిస్తాన్ వైపు ఉండే సముద్ర తీర ప్రాంతం కావచ్చు, పాకిస్తాన్ దగ్గరలో ఉండే ఊళ్ళల్లో ఉండే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇటు సైడ్ ఈ వైజాగ్, వెస్ట్ బెంగాల్, లేనట్లు ఒరిస్సా ప్రాంతాల్లో ఉండేటువంటి వారు కావచ్చు, ఢిల్లీ ప్రాంతాల్లో ఉండేటువంటి వారు కావచ్చు, ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్కి ఈ యుద్ధ సంబంధించిన వచ్చి పడవు కానీ కొంచెం స్లీపర్ సెల్స్ వల్ల
మరియు ఎవరైనా ఇప్పుడు మనకి చూడండి, మనకి లాస్ట్ టైం గోకుల్ చాట్ ఇట్లాంటి వాటిలో జరిగింది. అలా కాస్త జనాలు ఎక్కువగా తిరిగేటువంటి ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ కాలభైరవ అష్టకము మరియు అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రం కనుక మీరు పఠనం చేసుకున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.